श्रीमात्रे नमः श्री गुरुभ्यो नमः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीमात्रे नमः श्री महासरस्वत्यै नमः। ఈ రోజున శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుందాం। శ్రవణ నక్షత్రం వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఏ యొక్క గ్రహాన్ని ఆరాధించాలనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం। శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఈ యొక్క శ్రవణ నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం, అదేవిధంగా చంద్రగ్రహాన్ని ఆరాధించడం, సోమవారం శివాలయానికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించడం, శివాలయంలో అభిషేకం చేసుకోవడం, చంద్రగ్రహం కోసం చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కోసం పాలు, పెరుగు, బియ్యం, తెల్లని వస్త్రాలు దానం చేయడం మంచిది। అదేవిధంగా మీరు సోమవారం నియమాలు పాటించడం, సోమవారం నాడు ఉపవాసం ఉండి ఆ యొక్క శివుణ్ణి చంద్రుణ్ణి ఆరాధించడం మంచిది। ఈ యొక్క నక్షత్రం వారు జిల్లేడు చెట్టుని ఇంటి దగ్గరలో పెంచడం మంచిది। ఎక్కడైనా జిల్లేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్లు పోసి దాన్ని పెంచి పోషించడం అనేది చెప్పదగినటువంటి సూచన। కాబట్టి ఈ యొక్క శ్రవణ నక్షత్రం వారు మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయతో చేసినటువంటి పులిహారని స్వామివారికి ప్రసాదంగా సమర్పించి అక్కడ భక్తులందరికీ కూడా పంచిపెట్టడం అనేది మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది। కాబట్టి ఈ యొక్క శ్రవణ నక్షత్రం వారు సోమవారం నియమాలు పాటించడం, చంద్రగ్రహాన్ని ఆరాధించడం, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించడం, పాలు, పెరుగు, బియ్యం, తెల్లని వస్త్రాలు దానం చేయడం అనేది మీకు విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది। అదేవిధంగా ఎక్కడైనా దేవాలయంలో జిల్లేడు చెట్టుని పెంచండి, మీకంతా కూడా మంచిగా జరుగుతుంది। కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారు నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించి మీ జాతకాన్ని పరిశీలింపజేసుకుని మీరు ఏ వృత్తిలో బాగుంటారో, ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనే విషయాలు మమ్మల్ని అడిగి తెలుసుకుని మీరు ముందడుగు వేసి అన్నింటా విజయాన్ని సాధించాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి।